ఈ వాగ్దానం నీకు నాకు మనకెలా వర్తిస్తుంది అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన ఆయన పిల్లలందరికీ, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి ఆయన పిల్లలందరికీ దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడట? అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నింటిలో ప్రధానమైనది మన జీవితాన్ని ఆయన చెత్తకు పరిపూర్ణంగా సర్వసత్యంలోకి నడిపించి ఆయన దగ్గరకు చేర్చేటువంటి వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఆరోహణానికి ముందే, ఎక్కడట ఆయన ఆరోహణ అంటే ఏంటి? ఆరోహణ అంటే ఏంటి? నాది వారు చెప్పారు మీకు. యేసుక్రీస్తు వారి జన్మ 2, యేసుక్రీస్తు వారి మరణం 3, యేసుక్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు ఆరోహణం, యేసుక్రీస్తు ఆగమనం. అదొక భాష. కని అయిన మరి గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించడం. 2వది మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన మరణించడం. మరణించిన వాడు మరణించినట్టుగానే ఉండకుండా ఆయన పునరుద్ధారణ ఎన్నో దినాన్ని లేచాడట? 3వ దినాన్ని తిరిగి లేచాడు. పునరుద్ధారణ అయినటువంటి వాడు 40 దినముల పాటు తన శిష్యులకు అనేక మందికి సజీవుడిగా కనపరుచుకొని 40 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళాడట? ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఏమయ్యాడట? ఆరోహణమయ్యాడు. బైబిల్ చెబుతున్న సత్యం ఇది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏమయ్యాడట? ఆరోహణమైన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడట? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి ఆరోహణమైన యేసుక్రీస్తు వారి గురించి దేవదూతలు చెబుతున్న మాట ఏంటంటే 10వ వచనం.